గురు పౌర్ణమి సందర్భంగా ఖమ్మంలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం రోజున గురు పౌర్ణమి కావడంతో ఖమ్మం జలంధ్ర ఆంజనేయ స్వామి గుడి, ద్వారకామాయి శ్రీ షిరిడి సాయి సేవాశ్రమంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బాబాకు పాలాభిషేకాలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సాయినాథునికి శ్రీచక్ర యంత్రానికి, దేవతామూర్తులకు పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. హనుమాన్ చాలీసా పఠనంతో ప్రత్యేకతను సంతరించుకుంది. చండీ హోమం, సాయిబాబా చాలీసా, మధ్యాహ్న హారతి నివేదించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గుడి స్థాపించిన నాటి నుంచి ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధ్యక్షులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలకు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహక ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. మార్నింగ్ 5:30 నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. గురు పౌర్ణమి సందర్భంలో అభిషేకాలు జరుగుతున్నాయి. పూలాభిషేకం జరుగుతున్నది, ఆరతి జరిగేది. ఈ పొద్దున్న విశేషాలైన పూజలు జరిగాయి. అన్నదానం జరుగుతున్నది. ఈ రోజు ప్రతి సంవత్సరం ఇంతే అన్నదానం చేపిస్తాను. ఇక్కడ జలాంశ గుడిలో సాయంత్రం భజన కార్యక్రమాలు ఉన్నాయి. పవనసుత జలాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్న శ్రీ బాబా వారికి మార్నింగ్ 5 నుంచి అభిషేకములు, విశేషమైన అభిషేకములు, పంచామృత అభిషేకములు, 11 గంటలకి పుష్పాభిషేకములు, 12 గంటలకు హారతి, 12:30కి అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం 5:30కి బాబావారి భజనలు జరుగుతాయి. కావున భక్తులందరూ ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఖమ్మం పట్టణ ప్రజలకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన మందిరంలో గత 15 సంవత్సరాలుగా ఈ గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం సుమారు 400 నుంచి 500 మంది దీక్ష తీసుకొని 11 రోజులు హోమాలు, పూజలు, ఎన్నో రకాల అభిషేకాలు చేస్తూ వస్తున్నాము. ఈ రోజు 11వ రోజు గురువారం వచ్చింది, గురు పౌర్ణమి. అందువల్ల భక్తజనం కూడా, భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చారు. అయినా కూడా మందిరాన్ని ఎంతో సుందరంగా అలంకరించి భక్తుల దర్శనార్థమై ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించాము. ఈరోజు 15,000 మందికి కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని భక్తులందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళగలని కోరుతూ ఇట్లు చైర్మన్ వేమనపల్లి వెంకటేశ్వరరావు, వరప్రసాద్ షిరిడి సాయి మందిర్, ఖమ్మం.